హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 26. 2 నిమిషాలు అలా ఒకరినొకరు చూసుకున్నాక ఆద్య చెయ్యి పట్టుకుని లాగాడు అందులో ఒకడు. కాలు తీవ్రంగా నొప్పి పెట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఆద్య. ఆద్య అలా పడిపోగానే వాళ్ళు చిన్నగా నవ్వుకుంటూ ఆద్యని ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు వాళ్ళలో ఒక వ్యక్తి. వెంటనే అతని చేతిని గట్టిగా కొరికింది ఆమె. దాంతో అతను అరిచేసరికి చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వడం ఆపి అటువైపుగా చూశారు. ఆద్య కాస్త బలం తెచ్చుకొని నెమ్మదిగా లేచి ఒకే కాలుతో అక్కడి నుండి పరిగెత్తింది. అది వాళ్ళు గమనించి ఆమె వెనకే వచ్చారు. ఆద్య భయంతో వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు పరిగెడుతూ ఉంది. ఇంతలో ఎదురుగా ఒక కారు వస్తూ ఉండడం గమనించలేదెవరూ. ఎదురుగా ఎవరో ఉండటంతో బ్రేక్ వేయాలని చూశాడు అందులో వ్యక్తి. కానీ అప్పటికే ఆద్య ముందుకు పరిగెత్తడంతో చిన్నగా కారుకి తాకి వెనక్కి బలంగా పడింది. కారు దిగి చూశాడు ఆకాష్. అక్కడ ఆద్య ఉండడం, ఆమె వెనుకే ఆరుగురు చెమటలు కక్కుతూ పరిగెత్తడం చూసేసరికి అతనికి విషయం అర్థమైపోయింది. ఆద్య తలకి దెబ్బ తగలడంతో చిన్నగా రక్తం కారుతుంది. అయినా ఆమె స్పృహ కోల్పోలేదు. అయినా సరే నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్దాం అనుకుంటే కాళ్ళు నొప్పి పుట్టడంతో అలానే పడిపోయింది. వెంటనే పరిగెత్తి ఆద్యని ఒడిసి పట్టుకున్నాడు ఆకాష్. అతని వంక చూసింది. ఎంత కోపం ఉన్నా దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నా ప్రతిసారి అతని నుండి సహాయం పొందవలసి రావటం ఏదోలా అనిపించింది ఆమెకు. కానీ ఏం చేస్తాం, తప్పలేదు. ఏయ్, చావడానికి నీకు నా కారే దొరికిందా? అతని మాట పూర్తి కాకముందే సేవ్ మీ అని అంది ఆమె చుట్టూ చూస్తూ. ఆ మాటతో ఇంక అతను నోటి వెంట మాట రాలేదు. తను చిన్నగా నవ్వుతూ "హ్మ్, నన్ను తిడతావు, అవసరమైతే కొడతావు, పైగా నేను సేవ్ చేయాలి" అని అన్నాడు ఆమె వంక చూస్తూ. సమాధానం లేక ఆమె అలాగే చూస్తూ నిలబడింది ఆకాష్ వైపు. వీళ్ళ మాటలతో ఒకరికొకరు తెలుసని, కాస్త చనువు కూడా ఉందని అర్థమైపోయింది వాళ్ళకి. మీ గుసగుసల తర్వాత ముందు నీ గర్ల్ ఫ్రెండ్‌ని మాకిచ్చేసి సైలెంట్‌గా మూసుకుని పో. లేదంటే చూసావుగా ఆరుగురున్నాం పచ్చడి చేసి పారేస్తాం అని అన్నాడు అందులో ఒకడు వంకరగా నవ్వుతూ. ఇక ఆ మాటతో ఆకాష్ దవడ బిగించి వాళ్ళ వంక చూశాడు కోపంగా. ఏంట్రా చూపు అని అన్నాడు అందులో ఒకడు. రేయ్, మీరేం చేస్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అది నా గర్ల్ ఫ్రెండ్ అని ఎవరు చెప్పారురా మీకు? నేను నీకు చెప్పానా? అయినా బాయ్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేసేంత సీన్ ఉందిరా దానికి అంటూ అతని పొట్టలో గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. ఒక్కసారిగా అతను ఎగిరి కొన్ని అడుగుల దూరంలో ఆటో దగ్గరగా పడ్డాడు. దాంతో తెలియకుండానే ఒక్క అడుగు వెనక్కి వేశారు అందరూ. ఆకాష్ అడుగులు మరింతగా ముందుకు పడుతున్నాయి. ఏమన్నార్రా మీరు? అది నా గర్ల్ ఫ్రెండా? అంటూ అందర్నీ చితక్కొట్టాడు. చివరగా మిగిలినవాడు పారిపోవడానికి ప్రయత్నించినా వదలకుండా అతని కాలర్ పట్టుకున్నాడు ఆకాష్. దాంతో ఇంక చేసేదేమీ లేక చేతులు జోడించాడు అతను. సారీ సార్, తెలియక అన్నాం. ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ అని ఇంకెప్పుడూ అనం. ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ కాదు అన్నాడు అతను భయపడుతూ. ఈ తెలివి ముందే ఉండాలిరా అంటూ చెంప మీద గట్టిగా కొట్టడంతో కింద పడి పరిగెత్తాడు ఆ వ్యక్తి. వాళ్ళందరినీ చితకబాది ఆద్య వంక చూశాడు. ఆమె తన తల వెనుక చెయ్యి పెట్టుకుని నిలబడి ఉంది. ఆకాష్ వచ్చి పద అన్నాడు చిరాగ్గా. ఆద్య నడవలేకపోయింది. తలకి ఆనిచ్చిన ఆమె చేతికి రక్తం అంటుకుని ఉండడం గమనించాడు అతను. కాలు బెణికిందని అర్థమై ఇంక చిరాగ్గా ఊపిరి వదిలాడు. ఆద్య ముఖంలో ఏ భావం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. ఒంట్లో నొప్పున్నా ముఖంలో కనపడడం లేదు. తల నుండి రక్తం కారుతున్నా కళ్ళల్లో తెలియడం లేదు. ఆమెనలా చూసి రోబోలా ఉన్నావు, ఫీమేల్ రోబోలా. నిన్ను యూజ్ చేసి కాస్త వర్క్ స్కిల్స్ నేర్పి ఫీలింగ్స్ కూడా లేకుండా బోర్డర్‌లో నిలబెట్టొచ్చు నిన్ను అంటూ ఆమెను ఎత్తుకున్నాడు. ఆద్య అతను ముఖం వంక కూడా చూడకుండా ఎటో చూస్తూ ఉండిపోయింది ఆమె. కారులో కూర్చోబెట్టి తన కర్చీఫ్ తీసి తలకి గట్టిగా కట్టాడు. కళ్ళు మూసుకుంది ఆమె. కాస్త వేగంగా డ్రైవ్ చేస్తూ తన ఫ్లాట్ దగ్గర కారు ఆపాడు. ఆమెను కదిపాడు. లేవలేదు ఆద్య. ఇంక గాఢంగా ఊపిరి వదిలి ఇంక చేసేదేమీ లేక ఆమెను అలానే ఎత్తుకుని నెమ్మదిగా తీసుకెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ సర్దుతున్న శాంతి ఆద్య వచ్చిందేమోననుకుని నవ్వుతూ తలుపు తీసింది. ఎదురుగా ఆకాష్ చేతుల్లో స్పృహ లేకుండా ఉన్న ఆద్యని చూసి కంగారు పడిపోయింది. అమ్ములు,
అమ్ములకేమయింది అని తడబడుతూ అడిగింది ఆకాష్ని చూస్తూ. ఆమె మాటలకు లోపల నుండి పరుగులాంటి నడకతో వచ్చాడు చంద్రశేఖర్. ఆద్యను అలా చూసి కంగారు పడ్డాడు. ఆకాష్ని గుర్తుపట్టాడు. అలాంటి పరిస్థితిలో ఆకాష్ చేతుల్లో ఆమెను చూడగానే ఆయనకి భయమేసింది. ఆకాష్కి ఆద్యకి పడదని ఆయనకు బాగా తెలుసు. కొంపతీసి ఆకాష్ కోపంతో ఆద్యనేమైనా చంద్రశేఖర్ భయం రెట్టింపయ్యింది. అంతలోనే ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే ఆద్య ఇలా ఇంటికొచ్చేదే కాదని మనసులోనే ధైర్యం చెప్పుకుంటూ ఆద్య రూమ్‌కి దారి తీశాడు. ఆద్యని బెడ్ మీద పడుకోబెట్టాడు ఆకాష్. "ఏమైంది సార్ అమ్ములకి" అని అడిగాడు మనసులో ఏదో సందేహం తొలుస్తూ ఉండగా. రోడ్డు మీద కొందరు రౌడీలు అంటూ మొదలుపెట్టి జరిగిందంతా వివరించాడు ఆకాష్. అదంతా విన్నాక ఆకాష్ ఎంత సహాయం చేశాడో అర్థం చేసుకుని ఆద్య కోసం డాక్టర్‌ని పిలిచి ట్రీట్మెంట్ చేపించి ఆకాష్‌కి మర్యాదలు చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. ఆకాష్‌కి చిరాగ్గా అనిపిస్తున్నా ఎందుకు అడ్డు చెప్పలేకపోయాడు. కాసేపటికి స్పృహలోకొచ్చింది ఆద్య. నెమ్మదిగా లేచి చిన్నగా కాలు నొప్పి పుడుతూ ఉండగా మెల్లగా నడుస్తూ హాల్లోకొచ్చింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని శాంతి వడ్డిస్తూ ఉంటే చంద్రశేఖర్‌తో కలిసి భోజనం చూస్తున్న ఆకాష్‌ని చూసి నమ్మలేకపోయింది. కలేమో అనుకుంది ఆద్య. కాసేపటికి ఖచ్చితంగా కలే అయ్యుంటుంది అనుకుంది. వీడు కలలోకి కూడా వస్తున్నాడా? నా కర్మ! బయట చేస్తున్న టార్చర్ సరిపోవట్లేదేమో! కలే కదా అని బయటికనేసింది. ఆమె గొంతుతో ఒక్కసారిగా అటు తిరిగారు అందరూ. శాంతి, చంద్రశేఖర్ ఆద్య మాటలకు తడబడ్డారు. చంద్రశేఖర్ ఆద్య దగ్గరికి వెళ్ళమని శాంతికి సైగ చేశాడు. వెంటనే ఆమె ఆద్యాని చేరుకుంది. అమ్మో అంటూ ఏదో అనేంతలోపే తల నొప్పి పెట్టగా ష్ అమ్మా తల పడేసినట్టుంది. ఆఫీసులో ఆ హిట్లర్ బాధపడలేక కొంచెం కాఫీ తేపో అని అంది చిరాగ్గా. ఆ మాటలతో ఆద్య చెయ్యి పట్టుకుని అమ్మో నీ తలేమీ పట్టుకోలేదు. దెబ్బ తగిలింది. కాస్త స్పృహలోకొచ్చి మాట్లాడే అంటూ ఆమెను ఎదురుగా ఉన్న అద్దం ముందు నిలబెట్టింది శాంతి. తలకి పెద్ద కట్టు చూసుకునేసరికి జరిగింది మొత్తం గుర్తొచ్చింది ఆమెకు. ఆకాష్ చేసిన ఫైట్ గుర్తొచ్చింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు ఆమెకు. ఆద్య ఆలోచించడం చూసి తన్ని నెమ్మదిగా పక్కనే సోఫాలో కూర్చోబెట్టింది శాంతి. కాఫీ తీసుకురావడానికని కిచెన్‌లోకి వెళ్ళింది. ఆకాష్, చంద్రశేఖర్‌ల భోజనం ముగిసింది. ఆద్య అన్న మాటలు గుర్తు చేసుకుని తప్పుగా అనుకోకండి సార్. తన తరపున నేను సారీ చెప్తున్నాను అన్నాడు చంద్రశేఖర్ ఆద్య వంక ఒక చూపు చూసి. ఆకాష్ వంక తల తిప్పుతూ ఆద్యకి వాళ్ళ దగ్గరలోనే ఉండడం వలన అక్కడ మాటలు ఇక్కడికి క్లియర్‌గా వినిపించాయి. ఆకాష్ ఏం మాట్లాడలేదు. అతను కోపంగా ఉన్నాడని అర్థమయ్యింది చంద్రశేఖర్‌కి. తప్పుగా అనుకోకండి సార్. తను చాలా మంచిది. కాస్త ఉండదున్నట్లుగా మాట్లాడుతుంది. అంతే. మనసులో ఒకటి, బయటికొకటి చెప్పదు. తనకు మీకు పడకపోయినా తనని కాపాడి ఇంటికి తీసుకొచ్చారంటేనే తెలుస్తుంది మీరెంత మంచివారో. చాలా థాంక్యూ సార్ అని అన్నాడు చంద్రశేఖర్. వాళ్ళ వంకే చూస్తున్న ఆద్య వంక ఒక చూపు చూసి గాఢంగా ఊపిరి పీల్చి వదిలి పర్లేదు మీరు నన్ను ఆకాష్ అని పిలవచ్చు. సార్ అక్కర్లేదు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ మాటలతో ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది ఆద్య. ఈ మాటలనేది వీడేనా? లేక వీడియోలో ఇంకెవరైనా దూరారా? అని అనుకుంది మనసులో ఆద్య. ఆమె మనసుని విన్నట్లుగా నేనే అంటున్నా అంత షాక్ అవ్వకు అని అనుకుంటాడు అతను. ఆ మాటలు విన్నట్లుగా గాఢంగా ఊపిరి తీసుకుని చూపు తిప్పింది ఆద్య. వీడ్కోలు చెబుతూ అక్కడి నుండి కదిలాడు ఆకాష్. అప్పటికే వినయ్ చాలాసార్లు కాల్ చేశాడు కానీ తింటూ ఉండడం వలన చూసుకోలేదు అతను. కారులో కూర్చుంటూనే వినయ్‌కి రిటర్న్ కాల్ చేశాడు. ఏంట్రా ఇంత లేటు? ఎక్కడున్నావసలు? కాస్త కోపం, చిరాకు కలగలిపిన గొంతుతో అన్నాడు వినయ్. ముందు చెప్పకూడదనుకున్నా. అంత సడన్‌గా మరో అబద్ధం గుర్తుకు రాక జరిగింది మొత్తం 2 ముక్కల్లో చెప్పేశాడు ఆకాష్. అదంతా విన్న వినయ్ మనసులో ఎన్నో అనుమానాలు కదిలినా, ఎన్నో ప్రశ్నలు మొలకెత్తినా అడగడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని అర్థమై సరేనంటూ ఫోన్ పెట్టేశాడు వినయ్. చెప్పిందంతా విన్న తర్వాత వినయ్ ప్రశ్నలను ముందే ఊహించి జవాబులన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఆకాష్. వినయ్ ఏం అడగకపోయేసరికి వింతగా ఫోన్ వైపు చూస్తూ దాన్ని పక్కన పడేసి ఆ ఇంటి వంక మరోసారి చూస్తూ కార్ డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఆద్య కూడా వెళ్ళాల్సిన సమయం రానే వచ్చింది.
ఉదయం 7కి ఫ్లైటు. ఆద్య అరగంట ముందుగానే వచ్చింది. తన వాళ్ళతో సహా. శ్రద్ధని కూడా తీసుకొస్తానన్నారు ఫాదర్. కానీ తనొస్తే ఏడుస్తుందని, ఆమెను వెళ్ళనీయదని ఆద్య వద్దంది. శాంతి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. చంద్రశేఖర్ గారికి గుండె గర్వంతో పొంగిపోయింది. కాసేపట్లో వస్తున్నామని మెసేజ్ చేశారు జగన్నాథం గారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ శాంతిని ఓదారుస్తూ నిలబడింది ఆమె. కారులో వస్తూనే జరగబోయే సీనుని ఊహిస్తున్నాడు ఆకాష్. ఆకాష్ పైశాచిక ఆనందాన్ని చూస్తూ, ఇక్కడైతే ఆకాష్ని తను కంట్రోల్ చేసేవాడు. మరి ఆద్యకి నచ్చచెప్పేవాడు. యుఎస్ఏలో ఆద్య పరిస్థితి ఏంటోనని దిగులు పడిపోయాడు వినయ్. పోనీ దేశం కాని దేశంలో ఆద్యని ఏ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆకాష్కి చెప్పాలనుకున్నా అదయ్యే పనేనా? ఆకాష్కి అలా చెప్తే ఇంకేమైనా ఉందా? ఏటో తేల్చుకోలేని స్థితిలో భయమేసింది వినయ్కి. అలా అతని ఆలోచనలో ఆకాష్ ఎదురు చూపుల్లో 10 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది కారు. మరి ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.